యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. జేపీటీసీ ఆత్మీయ గూగుల్ మీట్ లో ఉంటున్న దైవజనులకును దైవ సేవకురాండ్రులకును విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి పాసమ్మ గారిని నన్ను జతపరిచి నాటికి 31 సంవత్సరం అయ్యింది. మా పెళ్లి దినాన్న మొదలుకొని దేవుని మహాకృప ఏంటంటే ప్రియులారా, ఆ దినాల్లో నేను మంచి విశ్వాసిగా ఉండే రోజులు అవి. మంచి విశ్వాసిగా అంటే నిజంగా అంత ఆ విశ్వాసిగా ఇంకెవరు ఉంటారో ఉండరో నాకైతే తెలియదు, కానీ ఆ పరిస్థితులను బట్టి దేవుని మహాకృప. దేవుడు అంటే మహా పిచ్చోడు. ఆ కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్న దినాల్లో మరి మా ఊరు పెదబుడి, నా పేరు తెలుసు మీ అందరికీ. పాసమ్మ గారి పేరు దీవెనమ్మ గోవిందమ్మ. గోవిందమ్మ అని పేరు బాప్తిసం తీసుకున్న తర్వాత దీవెనమ్మగా మరి మార్చబడడం జరిగింది. ఈ వివాహానికి ముందు మరి కాస్త మా ఇంటి పరిస్థితి బాగులేని పరిస్థితుల్లో మా అమ్మగారు చనిపోయిన తర్వాత మాకు మా ఇద్దరు చెల్లెలు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మాకు కనీసం వంట వండి కాస్త అన్నం పెట్టేటటువంటి పరిస్థితికి కూడా నోచుకోలేని పరిస్థితి. అప్పుడు పరిస్థితి అలా ఉండేది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా పెద్దలు, మా అన్నలు వీళ్ళందరూ కూడా కజిన్ బ్రదర్స్ అన్నారు. అయితే అక్కడ పోయి ఎందుకురా, మరి అక్కగారు పాప ఉంది కదా, పాపం చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి చెప్పినప్పుడు తల వంచడం జరిగింది. ఎందుకంటే మరి మాకు ఎక్కడికో ఎవరో వెళ్తే పరిస్థితులు, మాకు బంధువులు, స్నేహితులు, చుట్టాలు, లేకపోతే ఆడపిల్లలందరూ కాస్త చూడగలుగుతుంది, చూడలేదేమో, రేపు పొద్దున మళ్ళా బ్యాడ్ నేమ్ వస్తుందేమన్న ఆలోచనతోటి మా పెద్దనాన్న కూతురే పాస్టమ్ గారు, మాకు దూరమేం కాదు. మా నాన్న వాళ్ళ తాత ఇద్దరు అన్నదమ్ములు. జరిగిన తర్వాత మా మామ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. మాయా మరి గోవిందమ్మని వెంకటరెడ్డికి ఇస్తే బాగుంటుందని మా నాన్న అడగడం జరిగింది. మరి ఆ యేసుప్రభుని నమ్ముకుంటు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే మరి ఎలాగిస్తామని చెప్పేసి అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు నాయుడులు కాబట్టి ఇంకో రకంలో మాట్లాడటం ప్రారంభించారు. మరి మా ఊర్లోనైతే చాలా మంది ఉన్నారు మరి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, మాదిగోలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంచెం చిన్న వాదన వచ్చింది నాకే, వాళ్ళకి మాకంటే కాదు నాకే. ఏంటి ఆ వాదన అంటే, యేసుప్రభుని నమ్ముకుంటే చీప్ గా చూస్తున్నారా, యేసుప్రభుని నమ్ముకుంటే మాదిగోలుకే దేవుడా అని చెప్పి దేవుడు ఆ సమయంలో పెద్దవాళ్ళతో మాట్లాడడానికి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. అయితే ఈ మాదిగోడిని మాదిదాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి ఆ మాదిగోడికి ఇయ్యండి అని చెప్పుకొచ్చాను నేను. అలాగే ముదురోడు అన్నాడు. నాకు ముదురు కాదు, నా ఏసై ముదురోడు అని చెప్పుకొచ్చాను. 1984 సంవత్సరంలోన 6వ నెల 30వ దినాన దేవుడు మాకు సమకూర్చాడు. అదేనేంటి, చాలా టార్చర్ పెట్టేశారు నాకు. యేసుప్రభు పెళ్లి చేసుకుంటే నీకేమో, యేసుప్రభు పెళ్లి చేసుకుంటే నీకేమో అనేసి అంటే, బాప్తిసం నేను తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పరిస్థితులను బట్టి హిందూ పెళ్ళే చేసుకున్నానండి. కానీ బంధువులకు ఖచ్చితంగా ఒక మాట చెప్పుకొచ్చాను. అయ్యా, పేరుకైతే వెంకటనారాయణ మీరు పిలుస్తారు, నా ఇంట్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసే దేవుడు అని చెప్పేసి మీకు కూడా ఆ సంగతి తెలుసు అని చెప్పినాడు. లేదు వెంకటనాయుడు, నువ్వు తాత్కాల అంటే నువ్వు నామక కూర్చున్న తర్వాత పెళ్లి చేస్తాను అని చెప్పుకోవచ్చు. నా చేతులతో నువ్వు ఏమైనా ముక్కించుకున్నట్లయితే చచ్చిపోతావని చెప్పి పెళ్లి కాక ముందు మాట్లాడినప్పుడే చెప్పడం జరిగింది. అలా నేనేం చేయను అని చెప్పుకొచ్చాడు. చేసిన తర్వాత
2 నెలలు పోయిన తర్వాత పంతులు కాలు చేయబడిపోయిందండి. నేను చెప్పాను, నా మీద అధికారం చేయడానికి నీకు అధికారం లేదు, ఈ చేతులతో నీ కాలుకు ముక్కించుకోవద్దు, అలా ముక్కించుకోగలిగితే చచ్చిపోతా అని ఎప్పుడైతే దేవుని మాట చెప్పడం జరిగిందో, శాస్త్రి గారు 2 నెలలు అయిపోయిన తర్వాత కాలు చేయబడిపోయింది. 1995వ సంవత్సరంలో ఆగస్టు నెల 14వ తారీఖున పాపుడు చనిపోయింది. 96వ సంవత్సరమున బాపుడు చనిపోయాడు. అంటే ఇవన్నీ చెప్పడానికి గల కారణం చాలా ఉందండి. కానీ దేవుని మహాకృపను బట్టి జతపరిచిన తర్వాత మేము చేసేదానికి దేవుడు మాకు కొట్టాడు. ఒక విశ్వాసిగా, ఒక వెలుగు సంబంధం అయ్యుండి అన్య సంబంధముగా లేకపోతే చీకటి సంబంధముగా చేసుకునే దానికి పర్యవసానముగా దేవుడు నన్ను కొట్టాడు, నన్ను మలిచాడు కూడా. ఎప్పుడైతే ఫస్ట్ బాపుడు చనిపోయిందో, రెండోది బాపుడు చనిపోయాడో, చాలా మంది ఏమనేవారంటే ఊర్లోన ఆన్లైన్ మాట్లాడేసి నాకు చెవులు పట్టేటటువంటి మాటలు కాకుండా కనీసము ఏదో చేసుకుందామా, అచ్చా ఎందుకు యేసును నమ్ముకున్నాను అనేటటువంటి ఆ పరిస్థితికి లోకానుసారమైనటువంటి మనుషులు తీసుకొచ్చారు. కానీ నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టలేదు, నా దేవుడిని నేను విడిచిపెట్టలేదు. కానీ దేవుడు నాకు అన్ని విషయాల్లో కాచి కాపాడుతూ కూడా దేవాది దేవుడు వస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఇలా అనేక విధాలుగా మాట్లాడుతూ ఉండేవారు, ఎప్పుడైతే మమ్మల్ని దేవుడు దేవుడు అనుకుందాం, ఎందుకంటే జతపరచాలంటే దేవుడు తప్ప సాతానుడు కాదు. సాతానుడు కార్యాలు ఎలాగండి అంటే మార్గ మధ్యలోన కొంతవరకు పెళ్లి చేసుకుని, ప్రేమించుకొని, సంసార బాంధవ్యాన్ని ఎత్తుకొని విడిచిపెట్టి, ఇప్పుడు అందుకే లాస్ట్ 10వ వచనం సిస్టర్ గారు చదివారు. అదే కాదు, కానీ చదివించింది. ఎందుకంటే విడనాడకూడదు, విడనాడితే వ్యభిచారి, వ్యభిచారితో మనం మరలా మాట్లాడకూడదు, పెళ్లి చేసుకోకూడదు, దైవ లేఖనం అది. అలాగా సంసార బాంధవ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాం. తర్వాత దేవుడు మహాకృపను బట్టి పాపనిచ్చాడు. దేవుడు పాపనిచ్చిన తర్వాత పాప బ్యోలారాని మనకు తెలిసిన విషయం. ఆ పాపకి పెళ్లి చేశాం. తర్వాత ఇద్దరు కలవలోలు కూడా పుట్టారు. వాళ్ళు మనకి కాన్ఫరెన్స్ లో కనబడుతూ ఉంటారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఒక అన్ని విషయాల్లో దేవుడు కాచి కాపాడుతూ వచ్చాడు. ఒక కుటుంబముగా దేవుడు పాస్టమ్మ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుటుంబంగా ఉంచాడు. నాకు ఒక థీమ్ ఉంది, నాకు ఒక ఆలోచన ఉండేది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఖచ్చితంగా ఎప్పుడైతే జీవము గల దేవుడిని నేను నమ్ముకున్నానో, ఏది ఏమైనా నా భార్య నేను ప్రభు దగ్గర తీసుకుని వస్తాను, మార్పు చెందిస్తాను, మారు మనసు పొందిస్తాను, యేసుప్రభువులో కలిగి ఉంటాము అనేటటువంటి ఆలోచన అనాది కాల సంకల్పం నాకు ఉండేది. నా దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు అన్న ఆలోచన. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొర్నేలయ్య గారి చర్చికి తీసుకెళ్ళాను. రామినడవలసి తీసుకుని అడ్డాప్షన్ తీసుకుని వెళ్ళిన రోజుల్లో నాతో పాటు నా భార్య ఏకీభవించింది. ఏకీభవించడమే కాదు గాని అక్కడక పడితే అక్కడికి వస్తూ కొంత దైవ జ్ఞానం అనేది తెలుసుకోగలిగింది. నేను అనుకున్నాను, ఒక పాస్టర్ గారికి సహకారిగా ఉంటాను, చాపలెత్తటము, లేకపోతే చర్చ తోటము, లేకపోతే పాస్టర్ గారికి నీళ్ళివ్వడము, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటానని చెప్పి నా ప్రణాళిక అయితే, దేవుని ఉద్దేశం పిలుపు ఉందరా నాయన, నువ్వు సేవ చేయని అనేక ప్రాంతాల్లో నీకు వెళ్ళని చెప్పి దేవుని ప్రణాళిక. అలా కలిసి కొంతకాలం జీవించిన తర్వాత, విశ్వాస జీవితంలో ఉన్న తర్వాత నేను ఉంటే ఇంటికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు? అతను దేవుణ్ణి కలిగి ఉన్నాను, అతను లోకాన్ని కూడా మరలా దేవుడికి వెనకబెట్టి లోకానుసారంగా వెళ్ళిపోయాను. దేవుడు ఇంకా గట్టి కొట్టేశాడు, నువ్వు ఇంకా భూమి మీద ఉంటే భూమికి నాశనం రా అని చెప్పి దేవుడు గట్టి కొట్టిన తర్వాత కూడా ఇంకా నాకు బుద్ధి రాలే భయంకరమైన వ్యక్తిగా తయారైపోయి, ఇది ఎందుకురా ఇటువంటి వ్యక్తిగా నువ్వు పుట్టావు, ఆ పుట్టించిన దేవునికి కనీసం బాధ కలుగుతూ ఉంటదేమో నీలాంటి వాడిని చూసి అని చెప్పి చాలా మంది అనేవారు. తర్వాత హైదరాబాద్ పట్టణం ఎందుకు వెళ్ళాననేసి అంటే, కొంత జీవన విధానం మారుతుందేమో, బ్రతుకు మారుతుందేమో, పరిస్థితులు మారుతాయేమో అని చెప్పి అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత
మరి ఇక్కడ వద్దమ్మా, హైదరాబాద్ నేను తీసుకెళ్ళిపోతాను, పాపను నిన్ను అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఒక పాస్టర్ గారు నాకు ఏం చేశానంటే, వరప్రసాద్ నీకు ఈ సంఘాన్ని ఇచ్చేస్తాను, ఆ స్వరారంలో ఉన్న సంఘం నీకు స్వరారం ఇదేది సావుపూర్లో ఉన్న సంఘాన్ని నీకు అప్పగించేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చివయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే పాటలు పాడతాను, విశ్వాస జీవితంలో ఉన్నాను, పాటలు పాడతాను, బైబిల్ చదువుతాను, కాబట్టి నీకు ఇక్కడ చూసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దేవుని మహాకృప పెట్టంటే హైదరాబాద్ నుంచి మరలా 2000 సంవత్సరంలోన మా స్వగ్రామానికి వచ్చిన తర్వాత కొంత టైము డీలర్షిప్ చేశానండి. ఒక 2 సంవత్సరాలు మా బామ్మరి తాలూకు డీలర్షిప్ నాకు అప్పగించితే అది చేశాను. ఎక్కడ చేసినా లాసే, ఎక్కడ అడుగు పెట్టినా లాసే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మం బూడిద అయిపోతూ ఉండేది. మరి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ దేవుని చిత్తం ఒకటి, నేను చేస్తున్న ఏర్పాటు ఇంకొకటి. దేవునికి విరుద్ధముగా మనం ఏం పాపం చేసినా, పని చేసినా, ఏది చేసినా అది మనకు అందుబాటులోనికి రాదు. కాబట్టి ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అని 2003వ సంవత్సరంలో కాకినాడ పట్టణానికి ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుణ్ణి అడిగాను, ప్రభువా నా ట్రైనింగ్ అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయమంటావు అని చెప్పేసి ప్రభుని అడిగాను. నేను స్వగ్రామంలో అయితే సేవ చేయను నాయనా, ఎక్కడైతే పడిపోయానో, ఎక్కడైతే నా గురించి అనేక మంది ఒరే 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 యేసయ్య అనేసి అనేవాళ్ళో ఆ స్థానంలో నేనైతే సేవ చేయను, కానీ నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, నిన్ను చూసి నేను వెళ్తాను. ఆశతుందా, విశ్వాసాలు ఉన్నారా, సంఘం బాగుందా, ఆలుపులు ఎక్కువ వస్తాయా, దశభాగాలు ఎక్కువ వస్తాయా అన్న ఆలోచనతో నేను ఎప్పుడు వెళ్ళనగాను ఆయన అని చెప్పి నా ట్రైనింగ్ పూర్తి అయిపోయినటువంటి ఏప్రిల్ 30వ తారీఖున ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడి, నువ్వెక్కడైతే తాగేసి పడ్డావో, ఎంతమంది అయితే నిన్ను కాలుతో తన్నేశారో, ఎక్కడైతే నా నామం అవమానం వచ్చిందో అదే ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి దేవుడు నాకు దర్శన రూపంలో చూపించి మాట్లాడటం ప్రారంభించాడు. నేను ఎప్పుడైతే మా ఊరు నాగావళి అన్న పేరు మీరు విన్నారో లేదు, కానీ నేను ఇప్పుడు సేవ చేస్తుంది ఏటి పక్కనే ఉన్నానండి. ఏటి పక్కనే ఉన్నాను. మా ఊరు ఏటి అవతల ఉంది. అలా నాకు ఆపోజిట్ ఊర్లో నుంచి అలా ఏటి వైపుకి వచ్చాను. అల్లోన దర్శనం చూస్తూ ఉన్నాను. ఆ ఏటిలో నుంచి చూస్తే ఇదేంటిది, ఈ పక్క నుంచి ఆ పక్కకు నడుచుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి కదా, ఈ ప్రాంతం ఏంటి ఇంత ఒకసారి జలమయం అయిపోయింది, ఆ నీటిలో కనీసం వాడలు లేవే, బోట్లు లేవే, మనుషులు తిరగటం లేదే, ఎలా అవతల కనీసం అంటే యేసుప్రభు చెబుతూ ఉన్నాడు, అవతలకెళ్ళు నువ్వు ఆ యొక్క ప్రాంతాన్ని నువ్వు సదును చేయి, లేకపోతే గచ్చ పొదలు తీ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అదేంటి ప్రభువా, నేను ఎలా వెళ్ళాలి, రెక్కలు కట్టుకొని వెళ్ళాలా, కనీసము మనుషులు నడవలేని పరిస్థితి, కొన్ని ఇందులోకి బోట్లు ఏవైనా ఉన్నాయా అని చెప్పి యేసుప్రభుని జ్ఞాపకం మీద అడుగుతూ ఉన్నాను. నా ప్రక్కని ఒక మగ ఆయన, నా ప్రక్కని ఒక ఆడాయన ఉండి నా దగ్గరికి జేసీపీ తొండ డైరెక్ట్ గా వచ్చిందండి. కొంచెం ఆలోచించాను, ఇదేంటిది, జేసీపీకి ఇంత తొండం ఉండదు కదా, డ్రైవర్ ఉన్నాడా, కిందన చక్రాలు ఉన్నాయా, ఇంత నీటిలో ఈ చక్రాలు ఈ డ్రైవర్ ఎలాగొచ్చాడు, ఈ తొండం ఇంత ఎలాగ ఏర్పడ్డదని చెప్పి అంటే దేవుడు అన్నాడు, నోరు ముయ్యి అన్నాడు. నోరు ముయ్యి అని చెప్పేసి ఆ తొట్టి మీద టచ్ చేయమన్నాడు. ఎప్పుడైతే తొట్టి మీద టచ్ చేయమన్నాడో కనురెప్ప పాటను ఏటి అవతల నుంచి ఏటి అవతలకి దేవుడు పంపించేసి, ఈ పొదలు లేకపోతే ఈ బీడి భూము దున్నురా అని చెప్పి దేవుడు చెప్పాడు. వెంటనే మెలకు వచ్చింది. ఓహో, ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నేను అడిగితే, నా ప్రభు ఫలానా గుణాపురం ప్రాంతానికి వెళ్ళు, అక్కడ వాళ్ళు రక్కస చెట్టులు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి, డొంకలు ఉన్నాయి, పనికిరాని చెట్లన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సేవ చెయ్యి అని చెప్పిన వెంటనే నా భార్యతో నేను ఒకటే చెప్పాను, అమ్మా ట్రైనింగ్ అయిపోతుంది, పాప ట్రైనింగ్ అయిపోతుంది, చెల్లి ట్రైనింగ్ అయిపోతుంది అని చెప్పి మన ముగ్గురితో నేను షేర్ చేసుకున్నప్పుడు, మనం ఫలానా ప్రాంతానికి సేవకి వెళ్ళబోతూ ఉన్నాం. సేవలో అనేకమైనటువంటి కష్టాలే వస్తాయి, సుఖాలు వస్తాయి అని చెప్పి మీరు నాతో సేవకు రాకండి. కష్టాన్ని ఎదుర్కొంటామంటే, ఆ పూటకి అన్నము లేకుండా ఉపవాసం ఉంటామంటే,
నాతో మీరు రావచ్చు అని చెప్పిన. లేదు, మీకు ఇక్కడ భూమి ఉంది కదా, స్వగ్రామంలోన మీకు ఇల్లు ఉంది కదా, మీకు అన్ని వస్తువులు ఉన్నాయి, మీరు అక్కడ ఉండండి, నాతో పాటు ఏకీపిస్తేనే నాతో పాటు నన్ను వెంబడించి రండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు నాతో ఏకీపించారు. అప్పటికి మా పాప 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలప్పుడు నేను అడుగుతూ ఉన్నాను ఒక మాట, అమ్మా 2 సంవత్సరాలు కాదు, క్షమించండి, 2వ తరగతి చదువుతుంది. ఇక్కడలాగా అక్కడ డాడీ నాకు రూపాయి కావాలి, 5 కావాలి, 10 కావాలంటే రావద్దు. ఆ పూటకు దేవుడు అన్నం ఇస్తేనే మనం తిందాం, లేకపోతే ఉపవాసం ఉంటాం అంటేనే నాతో ఏకీభవించండి అని చెప్పి ఎప్పుడైతే నేను చెప్పడం జరిగిందో, నా దేశీయ మాటకు అందరూ కూడా ఏకీభించారు, రావడం జరిగింది. వచ్చే ముందు చిన్న ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన, ఆ యొక్క విశ్వాసులందరినీ కూర్చొని పెట్టి సేవకుని పిలిపించి ప్రార్థన చేసుకొని బయలుదేరడం జరిగింది. జరిగిన తర్వాత పిల్లరా సేవకుడికి కానుక పెట్టడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. ప్రార్థన అయిన తర్వాత బయలుదేరతామన్న టైంలో ఒక వ్యక్తి వచ్చాడు పిల్లరా. ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు మీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు గాని ఒక 500 రూపాయలు మీ పరిచర్య కొరకు ఉంచండి అని చెప్పేసి ఒక ఆయన పంపించి మమ్మల్ని బలపరిచాడు. ఆ 500 ఈనాటికి గుణాపురం ప్రాంతానికి పరిచర్యకి రావడం జరిగింది. దాని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు యేసయ్య చేయడం జరిగింది. ప్రియులారా, మా వైవాహిక జీవితంలో మాకైతే ఇప్పటి వరకు కూడా మా పాస్టమ్మ గారికి అయితే నేను ఒంటి మీద చేయలేదు, యథార్థంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత, భార్య భర్తలు అనిపించుకున్న తర్వాత కుటుంబ సమస్యలు అనేకమైనటువంటి వచ్చినా కానీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము లోపే మా వివాదానికి పరిష్కారం యేసయ్య ఒక్కడే మాకు దొరికాడు గనుక ఇంకా చాలా ఉందలండి, చెప్పవలసిన అవసరం లేదు. దేవుని మహాకృపను బట్టి దేవుడు 31 సంవత్సరము మమ్మల్ని కాచి కాపాడి ఒక కుటుంబముగా, ఒక సంఘానికి కాపురముగా లేకపోతే పాశ్రమగా మమ్మల్ని ఈ స్థాయిలోనికి దేవుడు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలండి. మరి మా కోసం ప్రార్థన చేయండి. మా పాప వ్యోలారాణి, అల్లుడు ప్రేమ్ కుమార్, 2 మనవరాళ్ళు గ్రేసీ ఏంజిల్, బ్లెస్సీ ఏంజిల్. మా అత్త కొరకు కూడా ప్రార్థన చేయండి. అత్తకి సుమారుగా 80+ ఉంది ఇంకా. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేసిన దాన్ని బట్టి తనంతట తాను అవతలికి వెళ్తూ ఉన్నది, పడుతూ ఉన్నది, పడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా దేవుడే మమ్మల్ని కాచి కాపాడుతూ వస్తూ ఉన్నాడు గనుక ప్రార్థన చేస్తున్న జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సహవాస సభ్యులందరికీ కూడా ప్రత్యేకముగా మా కుటుంబం తరఫున మరీ వందనాలు తెలియపరుస్తూ ఈ సాక్ష్యాన్ని